హల్లెలూయా 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 హల్లెలూయా. బిగ్గరగా స్తోత్రాలు తెలియజేద్దాం. అర్హత లేకున్నా ప్రేమించావు, ఇది కేవలం నీ కృపయే. యోగ్యత లేకున్నా హెచ్చించావు, ఇది కేవలం నీ కృపయే. అర్హత లేకున్నా ప్రేమించావు, ఇది కేవలం నీ కృపయే. యోగ్యత లేకున్నా హెచ్చించావు, ఇది కేవలం నీ కృపయే. కృపయే కృపయే నేనేమై ఉన్నాను నీ కృపయే. కృపయే కృపయే నే బ్రతికి ఉన్నానంటే కృపయే. పాడదమా. కృపయే కృపయే నేనేమై ఉన్నాను నీ కృపయే. ఉదయా కృపయే కృపయే నీ బ్రతికి ఉన్నానంటే కృపయే. అర్హత లేకున్నా ప్రేమించావు, ఇది కేవలం నీ కృపయే. పడదమా. యోగ్యత లేకున్నా హెచ్చించావు, ఇది కేవలం నీ కృపయే. మరలా. అర్హత లేకున్నా ప్రేమించావు, ఇది కేవలం నీ కృపయే. యోగ్యత లేకున్నా హెచ్చించావు, ఇది కేవలం నీ కృపయే. కృపయే 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 నేనేమై ఉన్నాను నీ కృపయే. ఉదయా కృపయే కృపయే నే బ్రతికి ఉన్నానంటే కృపయే. కృపయే కృపయే నేనేమై ఉన్నాను
కృపయే కృపయే నేనేమై ఉన్నాను నీ కృపయే అవునయ్యా కృపయే యేసయ్యా నే బ్రతికి ఉన్నానంటే కృపయే శ్రమలు శోధనలు మనల్ని ఆవరించిన అజ్ఞానము చేత నీవు నేను హీనమయ్యే స్థితిలోకి వెళ్ళిపోయినా మరణపు గోడలు మన చుట్టూ చేరినా ఆయన కృపతో మనల్ని బలపరుస్తూ నడిపిస్తున్నాడు కదా మన పరమ కుమారి ఆయన ఇంతగా మనల్ని ప్రేమించడం మనమే పాటి వారము కదా ఆయన కృపకి ఎల్లప్పుడూ